హలో ఎవ్రీవన్. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ నుంచి డిగ్రీ క్వాలిఫికేషన్తో ఎలాంటి పరీక్ష లేకుండా డైరెక్ట్గా మెరిట్ మీద రిక్రూట్మెంట్ చేసుకునే విధంగానే ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఈ నోటిఫికేషన్ ద్వారా 47 పోస్టులు అయితే భర్తీ అయితే చేస్తున్నారు. అది కూడా సర్కిల్ బేస్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. అది కూడా కాంట్రాక్ట్ బేసిస్ పద్ధతిలో మీరైతే గమనించవచ్చు. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అని క్లియర్ మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో తర్వాత మీకు ఇంపార్టెంట్ డేట్స్ గురించి ఇచ్చారు మ్యా. సో మీరు అప్లికేషన్ అయితే ఆన్లైన్ ద్వారా అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. క్లియర్ మెన్షన్ చేశారు కదా, ఓపెనింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్స్ అనేసి. సో మీకు మార్చ్ 15 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ 5వ తేదీ వరకు మీరైతే ఆన్లైన్ ద్వారా అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది అనేసి క్లియర్ మెన్షన్ అయితే చేశారు. సో కేటగిరీ వైజ్ కూడా ఈ జనరల్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అనేసి మనకి అన్ని కేటగిరీ వారు కూడా సమాన అవకాశం కల్పిస్తూ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ 21 ఇయర్స్ మధ్య మీకైతే ఏజ్ అయితే ఉండవలసి ఉంటుంది. క్లియర్ మెన్షన్ చేశారు. సో అదే విధంగా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఆర్ టెంటివ్ అండ్ మే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ యాజ్ పర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ది బ్యాంక్. ఓకేనా. సో బ్యాంక్ రిక్రూట్మెంట్ బట్టి ఈ పోస్టులు పెరగచ్చు లేదంటే తగ్గచ్చు అని కింద మనకు ఒక నోట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి స్టేట్ వైజ్ కూడా ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయని క్లియర్ మెన్షన్ చేశారు. సో అదేవిధంగా మినిమం ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి వివరాలు అయితే ఇచ్చారు ఇక్కడ. సో గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్. ఓకేనా. సో మీరు ఏ డిగ్రీ చేసినా సరే, బీఏ, బీకామ్, బీఎస్సీ ఏ డిగ్రీ చేసినా సరే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. సో ఫ్రెషర్స్ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అని క్లియర్ నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మీకు పీరియడ్ ఆఫ్ కాంట్రాక్ట్ చూసుకుంటే 3 years అని క్లియర్ మెన్షన్ చేశారు. సో ఫర్దర్ గా మీకు ది మాక్సిమం డ్యూరేషన్ ఆఫ్ ది కాంట్రాక్ట్ విల్ ఆర్ 3. ఓకేనా. సో మాక్సిమం గా 3 years వరకు అయితే పెట్టుకుంటాము అని క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఇక్కడ మీకు ఎలాంటి ఇంటర్వ్యూ అయితే ఉండదు, పరీక్ష ఉండదు. డైరెక్ట్ గా మెరిట్ మీద అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటాము అని క్లియర్ నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. సో అదే ఎక్స్ట్రా మీకు అలవెన్సెస్ కూడా ఇస్తాము అని క్లియర్ మెన్షన్ అయితే చేశారు కదా. సో తర్వాత ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ సో వీళ్ళకైతే మనకి 150 రూపాయలు మీరైతే ఫీజు అయితే పే చేయవలసి ఉంటుంది. సో రిమైనింగ్ క్యాండిడేట్స్ అందరూ కూడా మనకి 750 రూపాయలు మీరైతే ఫీజు అయితే పే చేయాలి అని క్లియర్ నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేశారు. సో తర్వాత ఫర్దర్ కొన్ని ఇన్స్ట్రక్షన్ అయితే ఇచ్చారు, మీరు కూడా ఒకసారి చెక్ చేయండి. సో రిజర్వేషన్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ, ఎస్టీ వారికి 5 years అనేసి, పీడబ్ల్యూడీ వాళ్ళకి 3 years అనేసి, ఓబీసీ వారికి 3 years అనేసి ఈ విధంగా మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 years అనేసి, ఓబీసీ వారికి 3 years అనేసి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి పీడబ్ల్యూడీ వాళ్ళకి అయితే 10 years అనేసి, అదేవిధంగా మనకి ఇక్కడ కొన్ని కేటగిరీ వైజ్ కూడా మనకి ఎవరికి ఎంత ఏజ్ రిలాక్సేషన్ ఇస్తాము అని క్లియర్ మెన్షన్ చేస్తారు. సో మీరైతే గమనించవచ్చు, జనరల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చారు. సో ఓకేనా. సో నోటిఫికేషన్ మనకి ఎంతవరకు ఇవ్వడం జరిగింది. సో ఇది నోటిఫికేషన్ రాలు. ఇక్కడ చూసుకుంటే మనకి స్టేట్ వైజ్ కూడా ఎన్ని ఉన్నాయి, బ్రాంచ్ వైజ్, సర్కిల్ వైజ్ అని క్లియర్ మెన్షన్ చేశారు. ఇక్కడ నుంచి మీ స్టేట్ ఎక్కడి నుంచి ఉంది, సో అక్కడ మీ స్టేట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయని ఇక్కడ నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఇది నోటిఫికేషన్ వాళ్ళు ఫర్దర్ మీకు అయితే డౌట్స్ నాకు కామెంట్ చేయండి, నాకు ఖచ్చితంగా నేను మీకు అయితే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో ఇది వీడియో. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.